96 ఇచ్చారండి, అది శిథిలావస్థ పడిపోయింది. దీనికి మనం 96లో పెట్టారు దీన్ని. అది పర్లేదు, వర్షాకాలం మొత్తం టోటల్ వర్షం వచ్చారు. ఏ సంవత్సరం? 30 సంవత్సరాలు అయితే అంటే వీళ్ళు వేసవకాలం ప్రశాంత బాగుంటారండి, వర్షాకాలం బాగుంటారు కుదరదు. ఇంకా వెంకటేష్, ఇది వేదరి పిల్లలు వచ్చారు. చేత కాదు, మేమందరం అనాథలమే. చాలా బాధగా ఎందుకు చెప్తున్నామంటే మాకు ఇల్లు మేమందరం లేనివాళ్ళమే, లేనివాళ్ళమేనమ్మా. అంతేగాని భర్త తెచ్చుకుంటే భార్య లేదు, భార్య తెచ్చుకుంటే భర్త లేదు. అసలు ఇళ్ళ గొడవ నుంచి ఏం చేస్తున్నాడు, వాళ్ళు కురిసినప్పుడు ఒక్కసారి 2 మా ఇళ్ళకి పైనుంచి కిందకి కారిపోతే అన్నీ బయటే పెట్టుకేసుకుంటాం, అన్నీ తడిచిపోతాయి. పిల్లలు తల్లులు అందరూ బయటే ఉంటాం. మాలాంటి బుర్రలో ఉండాలి. ఏం చేసినట్టు ఇల్లు చూసారండి, అదేంటంటే యాక్టింగ్ చేసినట్టుకుంది కాదండి. ఆ 5 గంటల్లో పని చేస్తారు అన్నారంటే అమ్మకు వచ్చిన తెచ్చుకొని రాసుకోండి. వాన వచ్చేస్తే పోతుంది, మీకు ఇంట్లోకి నీళ్ళు రావు. మట్టి బుర్రం కదండి, నిజంగా సున్నం కదా, అది ఇప్పుడు అట్టుందండి. కొత్త ఇల్లు లేవు, వాన వస్తే అంతా వస్తాయి. మా 45 ఇల్లు లేదు సార్, మొత్తం ఇంకా అలాగా ఉండిపోయాం. ఒకడు ముసలోళ్ళు అయిపోయారు, ఒక పడిసోళ్ళు ఇలాగుంటుంది కదా మా బాధలు. మా ఎవరు సార్ ఎక్కడికి వెళ్ళాం మేము. సార్ గారు ఎప్పుడైనా వచ్చి కదా చెప్పుకుంటాం, లేకపోతే చెప్పుకోలేంత పరిస్థితి. ఒకళ్ళగానే మేము వెళ్ళము సార్. సార్ గారి ఇప్పుడు సార్ అందరూ వెళ్తాం, భయం ఇంకా వెళ్తాం మేము. ఆ మంచిగానే చెప్తారు, మాకు భయం. ఆ భయం కూడా పోదమ్మా. అది ఆ ఇల్లు బయట ఉంటాం మేము. మొన్న కూర్చొని చూస్తారు సార్ అక్కడ ఇల్లు, అదే పరిస్థితి. ఇల్లు మొత్తం అదే. అంతేగాని ఇంకా మాకు తెలియదమ్మా, మాకేమి కూడా రావు. ఎందుకంటే కొంచెం బాగోదండి నాకు అదమ్మా. ఇల్లు ప్లాస్టింగ్ చూశారు కదండి, మా వ్యవస్థ మొత్తం మీకు చెప్పామండి. చాలా ఇబ్బందులు పెడుతున్నాం. వర్షం కనుకొస్తేనండి బిక్కు అనుకుంటా పడుకుంటామండి లోపల, ఎప్పుడు పడిపోద్దో ఏంటోనండి. అందుకని మీకు చెప్పుకుందామని పొద్దున్నుంచి కూడా ఎక్కడ మీటింగ్ అండి, పనులకు వెళ్ళకుండా మేము ఇళ్లలో పని చేస్తామండి. మా సమస్య మీరు కొంచెం గమనించి మా అందరూ దయించి ఈ ఒక పని చేసి పెట్టండి. అందుట్లో పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, చదువుకునే పిల్లలు కూడా ఒక చుట్టూ మీరు దృష్టిలో పెట్టుకోండి అండి. మీ అందరికి నా వందనాలండి. వార్డు పరిశీలన చూసినప్పుడైతే ఇల్లు కారిపోతుందని తెలిసిందే చూసాము. వాస్తవానికి ఇల్లు కూడా అదే విధంగా ఉంది. ఈ 47 ఇల్లు కూడా అదే విధంగా ఉందని తెలిసింది. రెండోది ఏంటంటే కరెంటు కూడా, ఈ కరెంట్ స్తంభాలను చూస్తుంటే వైర్లు ఎక్కడెక్కడ వేలపడి కనబడుతున్నాయి, స్తంభాలు కూడా పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి రేపు సమావేశంలో ఇది ప్రస్తావన జరిపి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన సమయం ఎక్కువ లేదు, మాట్లాడాలన్నారు కానీ